గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల కోసం బాగా ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. అధికారంలో ఉండటం, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయనే అంచనాల కారణంగా టికెట్ల కోసం పోటీ బాగా పెరిగిపోతుంది. ఇందులో కూడా ఫ్యామిలీ మెంటర్లకు టికెట్లు కావాలంటూ సీనియర్ల నుండి విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. చాలామంది సీనియర్లకు ఢిల్లీలోని కీలక నేతలతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరికి వారుగా తమ కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకునేందుకు లాబియింగ్ పెంచేస్తున్నారు. ఇలాంటి లాబియింగులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మరికొందరు చాలా బిజీగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ లాంటి వాళ్లు కూడా రేసులో దూసుకుపోతున్నారు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ లాంటి నియోజకవర్గాల్లో టికెట్ల కోసం పోటీ అంతకంతకు పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణమేమిటంటే 3 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై జనాల్లో సానుకూలత ఉండటం, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీస్ హామీల్లో 4ని అమల్లోకి తెచ్చింది. 100 రోజుల్లోనే 6 గ్యారంటీస్ అమల్లోకి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అయితే అదంతా ఈజీ కాదని అందరికీ తెలుసు. ఎందుకంటే ఖజానా దాదాపు ఒట్టిపోయిన స్థితిలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ముందు ఆదాయ వనరులను పెంచుకోవటం, ఖర్చులు తగ్గించుకోవటం లాంటి వాటిపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. దీనికి అదనంగా కేసీఆర్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతి ఆరోపణలపైన కూడా దృష్టి పెట్టింది. కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి సాగునీటి ప్రాజెక్టుల గోల ఉండనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి 100 రోజుల్లోనే 4 హామీలను అమల్లోకి తేవటం గొప్ప విషయమనే చెప్పాలి. కాకపోతే ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారంటీస్ను అమలు చేయకపోవటం ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అమలు చేయాల్సిన 2 హామీలపై రేవంత్ క్లారిటీ ఇస్తే బాగుంటోంది. ఇవన్నీ చూసిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలతే ఉంది. కష్టపడితే గెలిచిపోతామన్న నమ్మకం ఉండబట్టి టికెట్ల కోసం డిమాండ్ బాగా పెరిగిపోతోంది. మరి ఫ్యామిలీ ప్యాకుల గోల ఏమవుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.